నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీవు నిండి పొంగి పొర్లే అభిషేకము నీ యొద్దకు రాబోతూ ఉంది. అంతేకాకుండా నీవు నిండుకొని పొంగి పొర్లే ఆశీర్వాదం కూడా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడబోతూ ఉన్నావు. ఒక ప్రవాహం వలె ఆశీర్వాదము నీ మీదికి రాబోతూ ఉంది. నువ్వు సంతోషించబోతూ ఉన్నావు, ఆనందించబోతూ ఉన్నావు. మేలుతో నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆశీర్వాదపు జల్లులు నీ మీద కురవబోతూ ఉన్నాయి. దేవుని అగ్ని అభిషేకము బహుబలముగా నీ మీదికి రాబోతూ ఉంది. నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్న నీవు సేదదీరబోతూ ఉన్నావు. దేవుని అభిషేకం నీ మీదకి రావడం వల్ల నీవు రీఫ్రెష్ అవ్వబోతూ ఉన్నావు. నీవు సేదదీరబోతూ ఉన్నావు. యేసు నామములో నీవు రీఫ్రెష్ అవ్వబోతూ ఉన్నావు, సేదదీరబోతూ ఉన్నావు. అలసట అనేది నీలో నుండి తొలగబోతూ ఉంది. యేసుక్రీస్తు నామములో నీవు సేదదీరబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను ఆదరించుచున్నాడు. ఆదరణకర్త నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నెమ్మదిని, సమాధానమును, ఆదరణను, విడుదలను నీకు కలగజేయబోతూ ఉన్నాడు. సంతృప్తి కలిగిన వాడవై జీవించబోతూ ఉన్నావు. కీర్తన 17 అధ్యాయంలో వ్రాసి ఉంటుంది. దేవుని ముఖ దర్శనమును చూడబోతూ ఉన్నావు. దేవుని ప్రత్యక్షతని కలగబోతూ ఉంది. దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. నీవు స్తుతిగానము చేయబోతూ ఉన్నావు, ఆనందగానము చేయబోతూ ఉన్నావు. యేసుక్రీస్తు నామమున నీ శత్రువైన సాతానును యేసు నామమును నువ్వు జయించబోతూ ఉన్నావు. తరిమి సాతాను శక్తులను పట్టుకొని జయించబోతూ ఉన్నావు యేసుక్రీస్తు నామమును. ఇక మీదట ఆ శత్రువులు నీ మీదికి రారు. నీకు బలము కలుగుచున్నది. దేవుని వాక్యము, దేవుని అభిషేక బలము నిన్ను తాకబోచు ఉన్నది. నీవు బలవంతుడుగా, బలవంతురాలుగా మారి శత్రువులను తరమబోతూ ఉన్నావు, జయించబోతూ ఉన్నావు. యేసు నామములో ఈ వాక్యము దీవించుగా.